ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పదంలో దూసుకుపోతుంటే అది ఓర్వలేక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కుట్రపూరితంగా అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పార్థసారథి మండిపడ్డారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రానికి లక్షల కోట్ల పెట్టుబడులు వస్తుంటే వైసీపీ నేతలు తట్టుకోలేకపోతున్నారని విమర్శించారు. గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిన ఇరిగేషన్ ప్రాజెక్టులను కూటమి ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తుందని ఆయన స్పష్టం చేశారు. రాజధాని లేని రాష్ట్రం అనే నిందను చెరిపివేస్తూ ప్రజలందరూ గర్వపడేలా రాజధాని నిర్మాణం జరుగుతుంటే ప్రజల దృష్టి మరల్చడానికి వైసీపీ నేతలు ప్రయత్నిస్తున్నారని పార్థసారథి దుయ్యబట్టారు. తిరుమల లడ్డు నెయ్యి కల్తీ వ్యవహారం జగన్ హయాంలో జరిగిందని అందరికీ తెలిసిపోయిందన్నారు. ఆ పాపాన్ని కప్పిపుచ్చుకోవడానికే జగన్ ఇప్పుడు అడ్డగోలుగా మాట్లాడుతున్నారని మంత్రి విమర్శించారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ప్రజలకి అందుతున్న మంచి పరిపాలన, ఈ రాష్ట్రంలోకి వస్తున్న లక్షల కోట్ల పెట్టుబడులు కానివ్వండి, ఈ రాష్ట్రంలో గత ప్రభుత్వం నిర్వాహకం మూలంగా మూలన పడ్డ ఇరిగేషన్ ప్రాజెక్టులన్నీ కూడా పూర్తిగా వస్తున్న దశ కానివ్వండి, గత ప్రభుత్వం చేతకానితనం మూలంగా రాష్ట్రానికి ఒక రాజధాని లేకుండా పోయిన పరిస్థితి నుంచి ప్రజలందరూ కూడా మెచ్చే రాజధాని పూర్తవుతున్న పరిస్థితుల్లో ప్రజల దృష్టిని మరల్చడానికి ఈ అభివృద్ధిని, కార్యక్రమాలన్నింటినీ కూడా చూసి తట్టుకోలేక ప్రజల దృష్టిని మరల్చడానికి వైసీపీ నాయకులు అబద్ధాలని మాదే పేపరు, మాదే టీవీ అనే ఉద్దేశంతో సాక్షి టీవీ ఛానల్స్ను ఉపయోగించుకుని అబద్ధాలు ప్రచారం చేయటం నిజంగా సిగ్గులేనితనం అని చెప్పేసి నేను భావిస్తా ఉన్నాను. నేను ప్రత్యేకంగా ఈ లడ్డు విషయంలో కల్తీ జరిగిందనేది నిర్వివాదాంశం. ఈ రాష్ట్రంలో ఆఖరికి చిన్న పిల్లవాడికి కూడా అనుమానం లేని తేలిపోయిన విషయం. ఘోరంగా పాల నుంచి నెయ్యి తయారు చేస్తారనే విషయం నుంచి పామాయిల్ నుంచి కూడా నెయ్యి తయారు చేయొచ్చు, కెమికల్స్ వాడి నెయ్యి తయారు చేయొచ్చు అనే విషయాన్ని ప్రజల దృష్టికి తీసుకొచ్చిన ఘనా పార్టీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఆ విషయం సాక్షాత్తు అత్యున్నత న్యాయస్థానం వేసిన సిట్ నిగ్గు తేల్చింది, సిబిఐ కూడా. అయినా కూడా అరే పాపం జరిగింది అనే పాప భీతి లేకోకుండా రోజు అబద్ధాలు ప్రచారం చేయటానికి, ఎదురుదాడి చేయటానికి ప్రయత్నం చేయటం, దీనికి కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి, జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూతా ఉండే ముఖ్య నాయకులకి హిందూ సాంప్రదాయాలన్నా కానీ, హిందూ దేవుళ్ళ మీద కానీ కనీసమైన భక్తిభావం కూడా లేకపోవటమే కారణం అని చెప్పేసి చెప్పక తప్పదు.